మీ రిపోర్ట్స్ అన్నీ కూడా నార్మల్గా ఉన్నాయి, అంతా బాగానే ఉంది. కానీ ఒక నిజం చెప్పాలి, అదేంటంటే ఐరియన్ సిండ్రోమ్. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే హైపోథెర్మియా. ఇది చాలా కామన్ డిసీజ్. దీనివల్ల మీ లైఫ్లో అంత ప్రాబ్లం ఏమి ఉండదు. నాకేమనిపిస్తుందంటే మీకు ఈ డిసీజ్ ఏదైనా పెద్ద సంఘటన వల్ల వచ్చుండొచ్చు. అప్పటి నుండి మీరు రెడ్ కలర్ విషయంలో సెన్సిటివ్ అయి ఉంటారు. ఎప్పుడైతే మీరు రెడ్ కలర్ని చూస్తారో అప్పుడు మీ కళ్ళు బాగా తిరుగుతాయి. కానీ డాక్టర్, ఈరోజు నాకు ఓ వింత సంఘటన ఎదురైంది. ఎప్పుడైతే నేను అమ్మాయిని ముట్టుకున్నానో ఆ తర్వాత నాకు రెడ్ కలర్ చూసినా కూడా నా కళ్ళు తిరగలేదు. ఇది ఏమై ఉంటుందంటారు? అసలు అమ్మాయి ఎవరు తెలుసా? జస్ట్ కొన్ని రోజుల నుంచే. కానీ ఆమెను ముట్టుకున్నప్పుడు మాత్రం కళ్ళజోడు పెట్టుకున్న దానికన్నా ఎక్కువ ఎఫెక్ట్ అనిపించింది. నాకు తెలిసి ఈ అమ్మాయే నీ వ్యాధికి సరైన మెడిసిన్. నా అంచనా ప్రకారం ఇప్పుడు ఏదైతే జరిగిందో అదంతా మీ మంచిగా జరిగింది. ఇన్నేళ్లుగా ఈ వ్యాధిని దాచించడం, ఇంకా జనాలు మిమ్మల్ని తప్పుగా అనుకోవడం, ఇవన్నీ మీరు అంతలా పట్టించుకోకపోవచ్చు. కానీ ఫ్రెండ్గా నాకు నమ్మకం ఉంది, కాలంతో పాటు మీరు కూడా ఒక నార్మల్ లైఫ్ని గడపగలరని. నాకేమనిపిస్తుందంటే ఈ అమ్మాయి మీ వ్యాధికి సరైన మెడిసిన్. ఇప్పుడు ఏదైతే జరిగిందో అదంతా మీ మంచిగా జరిగింది. మిస్టర్ లియు, ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే ఈ తప్పు కెవినే చేశాడు. జాబ్ నుండి తీసేయండి, జాలి చూపించాల్సిన అవసరం లేదు. అలాగే మిస్టర్ లియు. టియాన్ ఇన్ఫర్మేషన్ గురించి కూడా దాంతో పాటే ఇన్వెస్టిగేట్ చేయి. అలాగే మిస్టర్ లియు. అయితే మీరు డిజైనర్ టాయ్ మార్కెట్లోకి అడుగు పెడుతుంటే డిజైనర్ టాయ్ పార్టీకి ఇన్విటేషన్ని ఎందుకు రిజెక్ట్ చేశారు? నాకు పార్టీస్ అంటే ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు, కానీ మన ఎగ్జిబిషన్ చాలా గొప్ప స్థాయికి వెళ్తుంది. నేను విన్నది ఏంటంటే ఆర్గనైజర్ డిజైనర్ టాయ్ లీడర్ లూఓసీని కూడా ఇన్వైట్ చేశారని. వేరే కంపెనీల యజమానులు కూడా అతనితో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నారు. ఒకవేళ మీరు వెళ్ళకపోతే మిగతా వాళ్ళు ఈ అవకాశాన్ని వాడుకోవాలని చూస్తారేమో. లూఓసీ. మిస్టర్ ట్యాంగ్ సార్, డిన్నర్ పార్టీ తర్వాత అతనితో అపాయింట్మెంట్ తీసుకో. ఓకే. నేను విన్నది ఏంటంటే డిన్నర్ అయిపోగానే అతను సిటీ నుండి వెళ్ళిపోతారట. ఇంకా దాని తర్వాత అతని ప్లానింగ్ ఎవరికీ తెలియదు. ఒకవేళ లూఓసీ మనతో పాటు వచ్చేస్తే మన స్టాక్ హోల్డర్స్ అందరికీ ఈ ప్లాన్ పైన నమ్మకం ఇంకా పెరిగిపోతుంది. మిస్టర్ లియు, ఒకసారి దీన్ని సరిగ్గా చూడండి. నేను విన్న ప్రకారం లూయిసీ చాలా డిఫికల్ట్ పర్సన్ అని, ఇంకా అతనితో మాట్లాడడం చాలా కష్టమని, ఇంకా ఈసారి డిన్నర్ పార్టీ థీమ్ ఏంటంటే చైనీస్ రెడ్. ఇక్కడ ఇవన్నీ కూడా రెడ్ కలర్లోనే ఉండాలి. ఎలాగో దీనికి స్పాన్సర్స్ మనమే అనుకో, కానీ అక్కడ సెక్యూరిటీకి కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. ఇంకా జస్ట్ మిస్టర్ వెన్ చెప్పారని వెళ్ళడం మంచిది కాదు. ఇదేమీ చిన్న ప్రాబ్లం కాదు. మరైతే వేరే రీజన్ చెప్పమంటారా వాళ్ళకి? లేదు, మిస్టర్ వెన్ దీనిపైన ఒక కన్నేసి ఉంచుతారు. ఆయన కరెక్టే. మన ఈ ప్లాన్ కోసం లూఓసీ మనతో కలవడం చాలా అవసరం. కానీ అది డిన్నర్ పార్టీ కదా, ఒకవేళ మీరు కళ్ళజోడు పెట్టుకుని వెళ్తే చాలా వింతగా ఉంటుందేమో. ఇంకా పార్టీ తర్వాత ఏదైనా మాట మంతి ఉండొచ్చు కదా. నాకేమనిపిస్తుందంటే ఈ అమ్మాయి మీ వ్యాధికి సరైన మెడిసిన్. మిస్టర్ ట్యాంగ్, టియాన్ ఇన్వెస్టిగేషన్ ఎలా నడుస్తుంది? మిస్ టియాన్ని నేను కొన్ని రోజులుగా గమనిస్తూనే ఉన్నాను. ఇంకా నాకేం తెలిసిందంటే మిస్ టియాన్ నా కొత్త సైకిల్ తుక్కు అయిపోయింది. దాన్ని రిపేర్ చేయడానికి ఎలాంటి ఛాన్స్ లేదు. ఇంకా నేను కాలినడకనే ఇన్వెస్టిగేషన్ చేయడానికి వెళ్ళాను, దాక్కుని. కానీ దేవుడా, నా నడుము సెట్ అవ్వడానికి వారం పట్టేసింది ఒకటేసారి. ఈయనకి స్క్రూ లూజ్ ఉందనుకుంటా.
నేను నా ప్లాన్ని మార్చుకున్నాను, ఎలాగైనా తన చేతికి చిక్కకూడదు అని. కానీ నేను తెలుసుకోలేకపోయాను ఆ అమ్మాయి చాలా పిచ్చిదని. ఆ? మొత్తానికి చెప్పాలంటే ఉన్నది ఒకే ఒక జీవితం, బ్రతకాలనుకుంటే తనకు దూరంగా ఉండాలి. ఇంట్రెస్టింగ్. ఈ అమ్మాయి నిజంగా చాలా ధైర్యవంతురాలు. నాకు తెలిసి మిస్టర్ లియో మీకు ధైర్యవంతురాలు అనే అర్థమే తెలియదేమో. మిస్టర్ ట్యాంగ్, మిస్ టియాన్ని ఇక్కడికి పిలవండి. మిస్ టియాన్ గురించి మీకు తెలియదు. తను చూడడానికి అమాయకంగా ఉంటుంది కానీ నిజంగా తన ఆటం బాంబ్. నేను తన ఆర్ట్ దొంగతనం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి ఆలోచించుకోండి మిస్టర్ లియో. వేరే ప్లేస్లో ట్రై చేసి చూస్తాను. చూడటానికి చాలా మామూలు అమ్మాయిలా ఉంది. తను నా వ్యాధిని ఎలా నయం చేయగలుగుతుంది? కళ్ళు చూడు, నా దగ్గర కూడా ఉంది. మిస్టర్ ల్యూ, నా ఆర్ట్ రిజల్ట్ ఏమైనా వచ్చిందా? మిస్ టియాన్, నువ్వు ఇది తాగు. అన్బిలీవబుల్. మిస్టర్ ల్యూ, మీకేమైనా ప్రాబ్లం ఉందా? నాతో పారాచకాలు ఆడుతున్నారు. మిస్ టియాన్, ఆధారాలను చూసిన తర్వాత దొంగతనం చేసిన దానికి శిక్షగా మేము నిన్ననే కెవిన్ని జాబ్ నుండి తొలగించాం. షియాన్షంగ్లో దొంగతనం ఇంకో కాపీ చేయడం ఒక నేరంగా భావిస్తారు. బాధపడకు, నీకు కాంపన్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా కాపీరైట్ యొక్క మొత్తం డబ్బు కూడా లభిస్తుంది. నువ్వు ఇంకా ఏదైనా అడగాలనుకుంటున్నావా? నాకు జస్ట్ న్యాయం కావాలి. మీరేదైతే చేశారో అది బాగా సరిపోతుంది. మిస్ టియాన్, నువ్వు కాస్త దీని తర్వాత గురించి కూడా ఆలోచించు. నేను నీకు ఒక ఛాన్స్ ఇవ్వగలను. ఫర్ ఎగ్జాంపుల్, డిజైనర్ టాయ్ డిన్నర్ పార్టీకి వెళ్ళడానికి ఒక ఎక్స్క్లూజివ్ ఛాన్స్. నిజంగానా? నిజంగానే, కానీ నాదొక కండిషన్. నువ్వు పూర్తి సమయం అంతా నా చేపట్టుకునే ఉండాలి. వీడు నన్ను పార్టీకి తీసుకువెళ్తానని చెప్పి వాడి బుద్ధి చూపించాలనుకుంటున్నాడా? దరిద్రుడు. నీకు దీనికి డబ్బులు కూడా ఇస్తాను. లేదు, సారీ. నీకెంత కావాలన్నా ఇస్తా. ఆ దరిద్రుడికి కాస్తైనా సిగ్గు లేదు. ఇంకా పిచ్చివాడు కూడా. ఎంత అద్భుతమైన స్టోరీ. నా బాస్ నా ప్రేమకి బానిస. ఈ రోజు వరకు లేని ఒక సూపర్ హిట్ టైటిల్ అవుతుంది. ఒక ఫేమస్ బిజినెస్ మెన్ తన ఫీలింగ్ ని ప్రపంచం నుండి దాచిపెడతాడు. ఇంకా అతనికి అమాయకమైన అమ్మాయిల మనసులు దోచుకోవటం అంటే చాలా ఇష్టం. సీన్ అదిరిపోయింది యార్. నేనే ఒప్పుకున్నాను. నేనే భరించాలి. ఓకే కదా? జోక్ కాదు. నువ్వు అనుకున్నంత చెడ్డవాడు కూడా కాదు కదా. ఏమంటావ్? నన్ను కాస్త దీని గురించి ఆలోచించను. కానీ గుర్తు పెట్టుకో, కెవిన్ రివెంజ్ కూడా తీసుకునే ఛాన్స్ ఉంది. తను దొంగతనం చేసి ఉండకపోతే అసలు తను నా వెంట ఎందుకు పడుతున్నాడు? ఇంకా నా ఇంటర్వ్యూ కూడా పాడు చేశాడు. నేను ఇంకెక్కడైనా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. నువ్వు బాధపడకు. బంగారం ఎక్కడికి వెళ్ళినా అది మెరుస్తూనే ఉంటుంది. హ్మ్. ఎలా ఉన్నావు క్యూటీ పాయ్? నేను ఇంకా ఆ పిచ్చోడు మళ్ళీ నా వెంట పడుతున్నాడు అనుకున్నాను. నువ్వు ఇంత క్యూట్గా ఎలా ఉన్నావు? ఓ గుడ్ బాయ్. ఎవరు నువ్వు? మిస్టర్ లియో, మిస్ టియాన్ వదలు ఇక్కడే నన్ను. ఉంటుంది. వదలు. తను మిస్ టియాన్ లానే ఉంది. ఎవరైనా కాపాడండి. మిస్ టియాన్, మిస్టర్ లియో మీకు హెల్ప్ చేస్తారు.
మిస్టర్ లియు! ఎలాగో రాస్కల్ పారిపోయాడు, కానీ హెల్ప్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అయితే మరి పార్టీకి నాతో పాటు వస్తున్నావా? జస్ట్ థ్యాంక్స్ చెప్తున్నాను, ఇంకా అంతకు మించి ఏమి ఎక్స్పెక్ట్ చేయకండి. మిస్టియాన్, నేను నిజంగా నిన్ను డిజైనర్ టాయ్ పార్టీకి తీసుకెళ్ళాలనుకుంటున్నాను. బహుశా నేను మొదట మంచి పద్ధతిలో అడగలేదనుకుంటా. నేను నీ పద్ధతిలోనే అడుగుతున్నాను. ఈసారి అర్థం చేసుకుంటావు అనుకుంటున్నా. ఈరోజు మీరు ఏదైతే నా కోసం చేశారో దానికోసం చాలా చాలా థ్యాంక్స్. ఇంకా మీరు వెళ్ళొచ్చు. మీరే స్వయంగా వెళ్తారా లేక నేను మీకు బయటకు దారి చూపించనా? మిస్టియాన్, ఏంటి నువ్వు ఒక్కసారి కూడా ఆలోచించవా? ఇది నీకు డిజైనర్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఇది చాలా పెద్ద ఛాన్స్. లూసీ సీనియర్, ఒకవేళ మీరు ఇది ముందే చెప్పుంటే మీకు ఇంత ఇబ్బంది ఉండేది కాదు. మిస్టర్ ట్యాంగ్, నువ్వు ఒక్క రిపోర్ట్ కూడా సరిగ్గా రాయలేకపోయావు. నిన్ను సౌత్ ఆఫ్రికా బ్రాంచ్కి షిఫ్ట్ చేయమంటావా? లేదు లేదు, క్షమించండి మిస్టర్ లియు. I love you more every time that I see you again. 当心跳开始一点点热烈，为什么你就这样在不知不觉偷走我心里的春天？ ఇది ఓకేనా? చాలా బాగున్నావు. డిన్నర్ డ్రెస్ కోడ్ ప్రకారం ఏదో ఒకటి రెడ్ కలర్ వేసుకోవడం తప్పనిసరి. ఇదిగోండి మీ యాక్సెసరీస్. మిస్టియాన్, ఒక పని చేస్తావా? మీరది నేనే వెయ్యాలని కోరుకుంటున్నారా? కాస్త అలాంటిదే అనుకో. తల కాస్త కిందకి దించండి. నువ్వే కాలి వేళపైన నిలబడు. అయిపోయింది. ఇదేం చేస్తున్నారు? మిస్టియాన్, కంగారు పడుకో. ఇది జస్ట్ ఒక సోషల్ ఎటికెట్ మాత్రమే. నువ్వు రెడీ కదా? ఓకే, వెళ్దాం పదా. ఒక్కోసారి వింతగా అనిపిస్తాడు. ఇతను కాస్త నర్వస్గా ఉన్నాడు. మిస్టియాన్, నేను కోరుకుంటుంది ఏంటంటే పార్టీ అయ్యేంత వరకు నువ్వు నా చెయ్యి వదిలిపెట్టకు. అది ఒక్క సెకండ్ కూడా.
స్టిల్ యూ. చెయ్యి వదలొద్దు ప్లీజ్. ఇలాంటి సినిమా డైలాగులు కొట్టకండి. గుర్తుపెట్టుకో, ఈరోజు నేను ఏం చెప్తానో అది చేయడమే నీ పని. సరే, లూసియో కూడా వచ్చేసారు. ఆయన చాలా టాలెంటెడ్. నేను వెళ్ళి పక్కనే సైన్ చేస్తాను, ఏదైనా టాలెంట్ వస్తుందేమో. ఇలాంటి మాటలు మాట్లాడడానికి నీకు సిగ్గుగా అనిపించడం లేదా? నాకేమాత్రం తెలీదు నువ్వు మరీ ఇంత బ్లైండ్ అని. నాకు తెలిసి మీకు జలస్ కలుగుతుందనుకుంటా. సరే, ప్లేస్ మారదాం. ఇప్పుడు నేను చూపిస్తాను టాలెంట్ అని దేన్ని అంటారు. లెఫ్ట్ హ్యాండ్తో రాసి చూపించండి, అప్పుడు నమ్ముతాను. అది నాకు వెన్నెతో పెట్టిన విద్య. గ్రేట్. కాసేపట్లో నేను లూసిని కలుస్తాను. చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఇప్పటిదాకా సైన్ చేయలేదా? త్వరగా చెయ్యండి. ఇంకా పదండి. అన్బిలీవబుల్. మీరు నిజంగా సీఈఓనే కదా? మరి ఇదంతా ఏదో మొదటిసారిగా చూస్తున్నట్టు అనిపిస్తుంది ఏంటి? నా దగ్గర ఇప్పుడు ఒక మ్యాజికల్ పవర్ ఉంది. నీకు తెలియదు ఇప్పుడు నేను ఎంత సంతోషంగా ఉన్నాను. హలో లియో. వెన్షియాన్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? గుర్తొచ్చింది, నువ్వు కాల్ చేసావు కదా, నీదేదో ఎగ్జిబిషన్ ఉందని. సో సాడ్. ఆ ఎగ్జిబిషన్ ఎప్పుడూ అయిపోయింది. ఇంకా ఇవిడ ఎవరు? తను నా డేట్. హలో, నేను టీఎన్టీఎన్ని. హలో, నేను వెన్షియాన్. మేము చిన్నప్పటి నుండి ఒకరికి ఒకరం తెలుసు. ఇంకా మా ఫ్యామిలీ కూడా ఫ్రెండే. ఓ, అయితే మీరు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండా? విను లియు, నువ్వు ఇంత పెద్ద డిన్నర్ పార్టీకి ఇలాంటి అమ్మాయిలు ఎలా తీసుకొచ్చావు? నువ్వు చెప్తే నేను నీతో వచ్చేదాన్ని. ఇంకా నేను మా ఫ్రెండ్స్కి కూడా పరిచయం చేసేదాన్ని. మిస్ టియాన్, తెలుస్తూనే ఉంది లియు సిలాయితో పాటు నువ్వు వచ్చావని. కానీ అలా అని అంతలో అతుక్కోవాల్సిన అవసరం లేదు. చూడండి మిస్ వెన్, మీ అందమైన ఇంకా తేజస్సు నిండిన పెద్ద పెద్ద కళ్ళు తెరుచుకుని జాగ్రత్తగా చూడండి. నేనేమీ అతుక్కోవడం లేదు. వెన్షియాన్, తనని ఇక్కడికి నేనే ఇన్వైట్ చేశాను, ఎందుకంటే తను నాకు చాలా స్పెషల్. ఇప్పుడు నాకు పని ఉంది, మళ్ళీ ఎప్పుడైనా కలుద్దాం. లియు షిలాయ్. నిస్టియాన్, నేను నిన్ను మెచ్చుకుంటున్నాను. వెన్షియాన్ తల పొగరికి నువ్వు కరెక్ట్గా సమాధానం చెప్పావు. నేను అలా చూస్తూ ఉండిపోయాను. అయితే మీరు ఒప్పుకుంటున్నారు ఆమె నాతో పొగరుగా మాట్లాడిందని. మిస్ వెన్ మిమ్మల్ని ఇష్టపడుతుందా? అందుకే తను అలా ప్రవర్తించిందా? మేం ఫ్యామిలీ ఫ్రెండ్స్. చిన్నప్పుడు ఒకే దగ్గర ఉన్నాం. తర్వాత తను స్టడీస్ కోసం అబ్రాడ్కి వెళ్ళిపోయింది. మాటలు తగ్గిపోయాయి. తను వెనక్కి తిరిగి వచ్చింది బాగానే ఉంది, కానీ ప్రేమ దోమ అంటే మాత్రం నా దగ్గర అంత టైం లేదు. ప్రేమించడానికి టైం లేదా? ఎంత వింతగా ఉంది. మీరు చాలా స్ట్రైట్. అయినా కూడా తను మిమ్మల్ని అందుకోలేకపోయింది. మిస్టియాన్, నీకు నా మగతనం మీద ఏదైనా అనుమానం ఉందా? మగతనమా? అటు చూడు, ఆ అబ్బాయి ఎంత బాగున్నాడు కదా. అతను నా టైప్ లాగే ఉన్నాడు. వెళ్ళి తన ఫోన్ నెంబర్ తీసుకుందాం. జస్ట్ నా స్టైల్ వేరే వాళ్ళతో పోలిస్తే కాస్త డిఫరెంట్గా ఉంటుంది. ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడు కదా. నిజంగా అసలు ఈ రోజుల్లో అమ్మాయిలు ఉన్నారే, వాళ్ళకి అసలు టేస్టే లేదనుకుంటాను. ఎవరి గురించి వాళ్ళు ఎంత త్వరగా రియలైజ్ అయితే అంత మంచిది. నిజంగా సార్, నేను మిమ్మల్ని కలవడానికి ఎప్పటి నుండి ట్రై చేస్తున్నాను. నాకు ఒక సెల్ఫీ ఇంకా ఆటోగ్రాఫ్ లభిస్తుందా? లూసీ. మిస్టర్ లూఓసి, నేను షియాంగ్షన్ గ్రూప్కి ప్రెసిడెంట్ని, లియు షిలాయ్. మీతో బిజినెస్ గురించి మాట్లాడడానికి వచ్చాను. క్షమించండి, నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇంకా నా దగ్గర టైం కూడా లేదు.
మీరు నా మాట వింటే ఇంట్రెస్ట్ అదే వస్తుంది. షిన్షాంగ్ గ్రూప్ మీకు మొత్తం 3 years కాంట్రాక్ట్ ఇవ్వాలనుకుంటుంది. మనం కలిసి వర్క్ చేస్తే ఏదైనా సాధించవచ్చు. మీరు మీ ఫ్యాషన్ సిరీస్ని కూడా చేసుకోవచ్చు. నేను యాక్చువల్లీ ఇక్కడికి ఆడుకోవడానికి వచ్చాను, వర్క్ చేయడానికి రాలేదు. ఇది నా పర్సనల్ టైం, వర్క్ కోసం కాదు. మిస్టర్ లూ, నేను టియాన్ మీకు 2 years జూనియర్. మా కాలేజ్లో అందరికీ మీరు ఒక మోడల్. మిమ్మల్ని కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ మిస్టర్ లూ, అన్నట్టు ఈ గేమ్ నిజంగానే చాలా కష్టమా? 5 సార్లు టార్గెట్ చేశాను. అన్నిటికన్నా పెద్ద బ్లైండ్ బాక్స్ తెరవాలని. సరే ఆడదామా? ముందు ఎలాంటి రెడ్ కలర్ కూడా లేదు, ట్రై చేయొచ్చు. మిస్టర్ లూ, అన్నట్టు మీరు నాతో ఆడతారా? చాలా బాగా ఆడుతున్నారు కదా. చూడు, ఎంత బాగా సాధించుకుంటున్నారు. చాలా బాగా ఆడుతున్నారు. సూపర్ కదా, సూపర్. వావ్, ఫోటో తీసుకుందామా? సైన్ బోర్డ్ పైన హార్ట్ని గీసాడు కదా, అప్పుడే నాకు అర్థమైపోయింది. అదిగో చూడు, 9 రింగులా. అరే, కొద్దిలో మిస్ అయిపోయింది. మీరు లూఓసీతో కలిసి పని చేయాలి కదా. మీరైతే కాస్త అయినా దయ చూపించండి. నేను ఇంకా నా బలం అంతా పెట్టలేదు, జస్ట్ నార్మల్గా ఆడాను. నాకు మీ దగ్గర ఉన్న కార్డు ఇవ్వండి. ఎవరి దగ్గర అయితే బలం ఉంటుందో వాళ్ళకి ఛాన్స్ వస్తుంది. లియూ సిలాయ్. గుర్తుంటుంది. సార్, ఇదిగోండి మీ ప్రైజ్. మిస్టర్ లూ, ఇది మీకోసమే. ఇది నా కోసమా? నిజంగా ఈ రోజు అసలు నేను మీకోసమే వచ్చాను. డైరెక్ట్ గా చెప్పేశాడు. నేను అనుకున్నట్టు ఏం జరగలేదు. సైన్ బోర్డ్ మీద హర్ట్ని గీసాడు కదా, అప్పుడే నాకు అర్థమైంది. ఇలా చూడు. మిస్టర్ లియో, ఒప్పుకుంటాను, నా వర్క్ ఫ్యాషన్ డిజైనింగే. కానీ నేను ఒక సాధారణమైన మనిషిని. మీకు చాలా చాలా థ్యాంక్స్. తిరిగి ఇచ్చేసాడు ఎందుకు? ఏమో, ఇక ముందు ఏం జరగబోతుందో. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ స్వాగతం. మీరు అసలు ఎలాంటి బిజినెస్ మ్యాన్? చివరికి భయపెట్టేశారు కదా లూఓసీని. నా ముందు చాలా గొప్ప గొప్ప వాళ్ళు చతికిల పడిపోతారు. ఇంక ఈ విషయం నువ్వు కూడా గుర్తుపెట్టుకో. సుస్వాగతం. ఈ డిన్నర్ ని మీరందరూ ఎంజాయ్ చేయండి. మీరందరూ ఎంజాయ్ చేస్తారని మిస్టర్ అనుకుంటున్నాను. లూఓసీ, డిజైనర్స్ అందరూ కలిసి పెట్టిన ఎఫర్ట్స్ తో చైనీస్ మార్కెట్ లో ఒక వండర్ జరిగింది. అందరూ ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. మిస్టర్ లియో, మీరు నాతో డేట్ ఇస్తారా? నన్ను పెళ్లి చేసుకుంటారా? మిస్టర్ లియో, నేను చాలా బాగా ఆడతాను. మిస్టర్ లియో, ఆగండి. మిస్టర్ లియో, మీరు నాతో డేట్ కి వస్తారా? ప్లీజ్, నన్ను పెళ్లి చేసుకుంటారా? ఆగండి ప్లీజ్. నేను చాలా బాగా ఆడతాను. మిస్టర్ లియో, ఆగండి ప్లీజ్. లియో, ఆగండి. మిస్టర్ లియో, ఆగండి ప్లీజ్. మీకు చాలా ఇష్టం. నేను మీకు పెద్ద ఫ్యాన్. మిస్టర్ లియో, ఆగండి. ఈ కలర్ఫుల్ డిన్నర్ నైట్ ఇంకాసేపట్లో ముగుస్తోంది. మీరు ఎంజాయ్ చేయండి. ఇంకా ఇది కార్నివల్ ఆఫ్ ది డిజైనర్ టాయ్ సర్కిల్. మిస్టర్ లియూ, వెనక్కి జరగండి. మిస్టర్ లియూ, మిస్టర్ లియూ, మిస్టర్ లియూ, మిస్టర్ లియూ, మిస్టర్ లియూ. మిస్టర్ లియూ, మిస్టర్ లియూ, మీరు కళ్ళు తిరిగినట్టు నటిస్తున్నారు కదా, మీకు అసలు ఏమైంది? టేస్టీగా ఉంది.
చాలా డెలిషియస్ గా ఉంది, స్వీట్ గా ఉంది, బట్ ఫ్రూటీగా లేదు. ఒకవేళ నీకు కావాలంటే ఫ్రూటీ ఉన్నది తీసుకురానా? స్ట్రాబెర్రీది. మ్మ్. సూపర్ పేరు కదా, చాలా ఏళ్ళుగా కలిసి తింటున్నట్టుగా అనిపిస్తోంది.